ఏం షర్మిలక్క భలే మాట్లాడుతున్నావే ఈ మధ్య. ఏంది గుళ్ళు కడితే సెక్యులరిజానికి వ్యతిరేకమా, రాజ్యాంగానికి వ్యతిరేకమా, మీ కాంగ్రెస్కి వ్యతిరేకమా? మీ కాంగ్రెస్కి వ్యతిరేకమే మాకు తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి హిందువుల ద్వేషినే. అది నువ్వేం ప్రత్యేకంగా 10 మందిలో చెప్పుకోకర్లా. అది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు ఆ విషయం. తర్వాత సెక్యులరిజానికి రాజ్యాంగానికి వ్యతిరేకం అని ఎట్లా చెప్తావుక? సెక్యులరిజం అంటే ఫస్ట్ అర్థం చేసుకోక, ఫస్ట్ చదువుకోక 10 మందిలో మాట్లాడేటప్పుడు. సెక్యులరిజం అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించవచ్చు, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజించవచ్చు. ఇందులో స్టేట్ అంటే మళ్ళీ రాష్ట్రం అనుకుంటామేమో, దేశం అది రాసిండేది రాజ్యాంగంలో. స్టేట్ ఎలాంటి జోక్యం చేసుకోదు అని మన స్టేట్ని మన కంట్రీని మనం సెక్యులర్ కంట్రీగా పెట్టుకున్న. అది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సవరణ ద్వారా చేర్చిన వర్డే అది. సరే, అవును, 5,000 కాకపోతే 10,000 కడతారు, 1,00,000 కడతారు, ఇంకొక అంటే 2 లక్షలు కడతారు. నీ సొమ్మేమని అడిగారా? మీ కాంగ్రెస్ నుంచి రూపాయి అడిగారా? మా గుళ్ళల్లో నుంచి వచ్చిన, మా తిరుపతి దేవస్థానంలో మేము వేసుకున్న డబ్బులు, మా హుండీలో నుంచి వచ్చిన డబ్బులు వాళ్ళు కడతామన్నారు. ఏ దళిత వాళ్ళకి అభ్యంతరం అంటే వాళ్ళు అభ్యంతరం చేసుకుంటారు. నీకెందుకు పనికిరాని దానిలాగా వాళ్ళ పక్కన వకాలు తగ్గుచుకుంటావు? నీకేం పని పాట లేదా? పని పాట లేకపోతే రోడ్డు మీద తిరుగు. మరి నువ్వు కూడా వెళ్ళి చర్చిలో నువ్వు, నీ మొగుడు, నీ కొడుకు, మీ అమ్మ అందరూ ఏసయ్యా 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 అని పాట పాడుతుంటారే. మేమేమన్నా అంటిమా? నిన్ను కూడా చూసుకున్నాం కదా బాగానే. నువ్వు కొంచెం 10 మందిలో మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ పెట్టుకొని మాట్లాడక దేడిది మగ్దానిలాగా మాట్లాడద్దు షర్మిలక్కో. ఎట్లా రాజశేఖర రెడ్డికి కొంచెమన్నా ఉండే కదా, మీ నాన్నలో కొంచెమన్నా ఇంతన్నా రాలేదా? నిన్ను చూసినా, మీ అన్నను చూసినా, మీ నాయన చూసి ఇప్పటికి అంత ఎంత అభిమానం ఉంటుంది అంతే. మీరు చేసే పనుల వల్ల కాదు, మీరు మాట్లాడడం వల్ల కాదు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎందుకంత హిందువులు అంటే మీకు అంత ద్వేషము? మీ క్రిస్టియానిటీని మీరు పాటిస్తున్నారు, మేమేం మాట్లాడట్లేదు. మీ అన్న ప్రభుత్వంలో అన్ని వేల చర్చలు కట్టాడు, అంతమంది ముల్లాలకు జీతాలు ఇచ్చాడు, ఫాస్టర్లకు జీతాలు ఇచ్చాడు. మేమేం మాట్లాడలేదే. ఎవడబ్బు ఏమన్నా మీ భారతీయ సిమెంట్లో నుంచి, మీ సాక్షి టీవీలో నుంచి తీసి ఇచ్చారా వాళ్ళకి? మేము కట్టిన ట్యాక్సులు, మా దగ్గర నుంచి దేవాలయం నుంచి వచ్చిన డబ్బులే కదా వాళ్ళకి ఇచ్చిండేది. అప్పుడు మాట్లాడలేదు, నువ్వు నోరు పెగలేదు ఎందుకు? అన్నా ఇది వ్యతిరేకం అన్న రాజ్యాంగానికి, మనం అలా చేయకూడదని మాట్లాడండొచ్చు కదా. అప్పుడేమన్నా భారతీయ సిమెంట్తో కలిపిన కాంక్రీట్ నోట్లో పెట్టుకున్నావా? మూసుకుపోయినా నీ నోరు? ఇప్పుడు తెరుస్తున్నావు నోరు. బుద్ధి ఉండాలక్క, కొంచెమన్నా మాట్లాడితే సెన్స్ ఉండాలక్క. 10 మందితో మాట్లాడినట్టు కాదు, కొంచెం ఆలోచన చేసి మాట్లాడలే. అంటే నీ పార్టీ పరువు నువ్వే తీస్తున్నావు, గంగలా గలుపుతున్నావు నువ్వు. బుద్ధి లేదు.